నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం. మన్ కీ బాత్‌కి మీ అందరికీ స్వాగతం, అభినందనలు. మీరంతా ఇప్పుడు యోగా అనే శక్తితో అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటారు. ఈసారి కూడా జూన్ 21న దేశానికి ప్రపంచం నలుమూలలకు చెందిన కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. గుర్తుంది కదా, 10 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ పరంపర ప్రతి సంవత్సరం గతంలో కంటే గొప్పగా తయారవుతోంది. యోగాను తమ దైనందిన జీవితంలో ఇంకా ఎక్కువ మంది స్వీకరిస్తున్నారనడానికి కూడా ఇది ఒక సంకేతం. మనం ఈసారి యోగా దినోత్సవానికి సంబంధించిన ఎన్నో ఆకర్షణీయమైన చిత్రాలను చూసాం. విశాఖపట్నం సముద్ర తీరంలో 3 లక్షల మంది ప్రజలు ఒకేసారి యోగా చేశారు. విశాఖపట్నం నుంచే మరో అద్భుతమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. 2000 మందికి పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేశారు. ఆలోచించండి, ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో. మన నౌకాదళంలో కూడా యోగా యొక్క గొప్ప సంగ్రహావలోకనం కనిపించింది. తెలంగాణలో 3000 మంది దివ్యాంగులు ఒకేసారి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మార్గమవుతుందో వాళ్ళు చూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను స్వచ్ఛ్ యమునా సంకల్పంతో అనుసంధానించి యమునా తీరంలో యోగా చేశారు. జమ్మూ కశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అయిన చినాబ్ బ్రిడ్జ్ దగ్గర కూడా ప్రజలు యోగా చేశారు. ఐటీబీపీ జవాన్లు హిమాలయాల మంచు శిఖరాల పైన కూడా యోగా చేశారు. అక్కడ ధైర్యము, సాధన రెండూ ఐటీబీపీ జవాన్లు. గుజరాత్ ప్రజలు కూడా ఒక కొత్త చరిత్ర సృష్టించారు. వడ్నగర్లో 2121 మంది ఒకేసారి భుజంగాసనం చేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, ప్యారిస్, ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుంచి యోగా ఫోటోలు వచ్చాయి. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క ప్రత్యేక విశేషం ఉంది. శాంతి,